ఇళ్ళలగ్గానే పండగ కాదు. అదే సందర్భంలో రాజకీయం అనేటువంటిది మన ఇష్టం వచ్చినట్టు నడవదు. అందులో భారతీయ జనతా పార్టీ విషయంలో. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, మధ్యప్రదేశ్‌లో అందరూ శివరాజ్ సింగ్ చౌహానే మళ్ళీ ముఖ్యమంత్రి అనుకున్నారు. ఎవరు? అంత మహాను వ్యక్తే పక్కన పెట్టి కొత్త ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరో కూడా మిగతా దేశానికి తెలియదు. రమణ్ సింగే ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్ ఓడిపోతుంది అనుకున్న చోట గెలిపించాడు కాబట్టి రమణ్ సింగే ముఖ్యమంత్రి మారిపోయారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూడండి, సత్య బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ అని ఆయన స్వాగతానికి ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు. అకస్మాత్తుగా పురంధేశ్వరి అయింది. అట్లాంటి భారతీయ జనతా పార్టీ ఏదో ఇచ్చింది తీసుకుని కుక్కిన పేనులా పడుండే పరిస్థితి ఉంటుందా? ప్లస్ తెలుగుదేశం నుండి వచ్చిన వాళ్ళందరికీ సీట్లు ఇచ్చేసేసి సుజనా చౌదరులు, సీఎం రమేష్లు, పాతూరు నాగభూషణం, లేకపోతే కనుక ఇట్లాంటి వాళ్ళందరికీ ఏది ఆయన పేరేంటి రఘురామకృష్ణరాజు, వీళ్ళందరికీ ఇచ్చేసుకుని ఎంతవరకు పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వకుండా మీరందరూ వెళ్ళి చేసుకోండి. ఇప్పటికే మొన్నటిసారి పొత్తుల గురించి చర్చ వచ్చినప్పుడు అదే మొక్క మాట్లాడారు నాయకులు, కార్యకర్తలు కూడా. పొత్తు లేనప్పుడేమో మమ్మల్ని అందరినీ పోటీ చేయమంటారు, పొత్తున్నప్పుడేమో బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళు వచ్చేసేసి వాళ్ళు ప్రజాప్రతినిధులు అయిపోతారు, తర్వాత ఏదో జరిగిపోతుంటుంది ఎందుకు అన్నట్టు. కాబట్టి ఇది అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు.